క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తాను. బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకు ఏమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారుగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను భయపడను, దేవుడే నాకు సహాయకుడు, నేను భయపడను, మనుషులు నన్ను ఏమి చేయగలరు అని ధైర్యంగా చెప్పగలిగిన స్థితికి సంఘం రావాలి. ఆమె చెప్పండి గట్టిగా. భయం సాతాను యొక్క ఆయుధం. భయం అనేది సాతానుడు తన దేవుని ప్రజల మీద ప్రయోగించే ఒక ఆయుధం. కనుక పరిశుద్ధ గ్రంథంలో భయపడవద్దు అని ఎందుకు అన్ని పర్యాయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు భయపడవద్దు, యాకోబు భయపడవద్దు, ఇశ్రాయేలు నువ్వు భయపడవద్దు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు నీవు భయపడవద్దు అని ఎందుకు అన్ని పర్యాయాలు దేవుడు మాట్లాడుతూ వచ్చారో ఆలోచించాలి. ఎప్పుడు మనం నరులు నన్ను ఏం చేయగలరు, నేను ఎవరికి భయపడతాను, నేను భయపడను అని ధైర్యంగా మనం ఎప్పుడు నిలబడగలుగుతాం. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడో వాళ్ళు మాత్రమే నేను భయపడను అని చెప్పగలరు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవుని ద్వారా ఎవరు సహాయం అందుకుంటారు, దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు, యాకోబు దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు, వాళ్ళు మాత్రమే ధైర్యంగా నరులు నన్ను ఏమి చేయగలరు, నేను భయపడను అనే స్థాయికి చేరుకుంటాడు. ఆ పైవచనాలు మనం చదువుకుంటూ వస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, మనం ధనాపేక్ష లేని వారమై మనం కలిగిన వాటిలో మనం తృప్తిగా ఉన్నప్పుడు ఆల్రెడీ దేవుడు చెప్పాడు కదా, నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. స్తోత్రం చెప్పడం గట్టిగా. భయాలని ఎక్కడ మొదలవుతుందంటే ధనాపేక్ష దగ్గర మొదలవుతుంది. ధనం సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు భయం ప్రారంభించబడుతుంది. అంటే ఖర్చు పెట్టాను, వస్తుందో రాదో, ప్రయాసపడ్డాను, ప్రతిఫలం వస్తుందో లేదో, లేదా ఏదైనా వ్యాపారం మొదలెట్టాలంటే ఇంత ఖర్చు పెడుతున్నా దానికి లాభం వస్తుందో లేదో. నేను 100 ఖర్చు పెడితే కనీసం నాకు ఒక 1000 అయినా రావాలిగా అనుకుంటారు కొందరు. 100 ఖర్చు పెడితే ఒక్కసారికి 1000 ఎట్లా వస్తుందండి? ఆ 100కి ఇంకొక 10 రూపాయలు 20 రూపాయలు పెరిగి ఒక 120 రూపాయలు వస్తాయి. కానీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం 100 ఖర్చు పెట్టాం, వెంటనే మనకు 1000 రూపాయలు వచ్చేది. అందుకోసమే ఖర్చు పెడదామా వద్దా, ఇన్వెస్ట్ చేద్దామా వద్దా, ప్రయత్నాలు చేద్దామా వద్దని కొంతమంది ప్రయత్నాలు కూడా చేయకుండా వాళ్ళు కలిగిన వాటిని అలాగే మట్టిలో పాతిపెట్టి ఉండిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు పాపమేం కాదు, కానీ ఆ డబ్బు మీద ఉన్న వ్యామోహమే మనకు పాపంగా మారుతుంది. డబ్బు కావాలి, ధనం కావాలి, ధనం పాపమేం కాదు, ధనం దయ్యమేం కాదు, ధనం కావాలి. కానీ ఆ ధనాపేక్ష, ఆ ధనం మీద వ్యామోహం, ధనం కోసమే బ్రతుకుడు, డబ్బు కోసమే బ్రతుకుడు, డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగడానికి కొంతమంది సాహసిస్తూ ఉంటారు. ఎందుకంత డబ్బు పిచ్చి అంటాను నేను. ప్రేమైన వాళ్ళారా, 100 రూపాయలు పెట్టి ఒకవేళ రెస్టారెంట్లో వెళ్ళి ఒకవేళ ఫుడ్ తినాలనుకున్నా ఒక 100-150 రూపాయలు పెట్టి కూడా వెళ్ళి మనం తినవచ్చు. ఏమయ్యా అన్న తినవచ్చుగా. ఒక 150 రూపీస్కి ఒక బిర్యానీ రాదా? ఏదో బిర్యానీ అంటే బిర్యానీ, ముక్కలు ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు, కలర్ ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు, పేరు బిర్యానీ. ప్రైజ్ అలాడ్. ఒక 100 ఒక 150 రూపాయలు ఉంటే వెళ్ళి ఒక మంచి రెస్టారెంట్లో వెళ్ళి మంచి అంటే మంచిగా కాదు, ఏదో ఒక రెస్టారెంట్లో వెళ్ళి తినేసి రావచ్చు. కానీ ప్రియులారా, మనం ఏం కోరుకుంటామంటే 1000 రూపాయలు, తక్కువ అంటే తక్కువలో 1000 రూపాయలు పెట్టి వెళ్ళి ఒక రెస్టారెంట్లో వెళ్ళి తినాలని మనం కోరుకొని దానికోసం ఆశపడుతూ ఉంటాం, ఆతురపడుతూ ఉంటాం. మరి 1000 సంపాదించాలంటే కష్టమే కదా. విలాసవంతమైన జీవితాన్ని జీవించాలనుకున్నప్పుడు పోరాటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి ఒకవేళ ఒక మంచి హోటల్ బిర్యానీ తినాలంటే మేబీ ఒక 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు. అదే ఫ్యామిలీ అంతా కలిసి ఒక 500-600 రూపాయలు ఖర్చు పెట్టుకుని, ఇవంతా మరి నేను చెప్తున్నది రైటో రాంగో మీరే అనుకోవాలి.
ఏంటండి, కుటుంబంతో కలిసి ఒక 500-600 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఏదో మంచి వంటను చేసుకుని భోజనం చేసుకోవచ్చు. తృప్తిగా, దేవుడు నాకు కలిగిన వాటిలో నేను తృప్తిగా ఉంటాను, నా దగ్గర ఉన్నది ఇంతే, దీంట్లో నేను హ్యాపీగా బ్రతుకుతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి రావాలండి, చర్చికి రావాలి. కారులో వస్తే హాయిగా ఉంటుంది, కారు లేకపోతే బస్సులో వస్తాం. మనకు కావలసింది చర్చికి రావడం. నువ్వు బస్సులో వచ్చావా, కారులో వచ్చావా, అక్కడ ఎవరైనా గేట్ దగ్గర నువ్వు కారులో వచ్చావా, బస్సులో వచ్చావా, వస్తే ఏ కారు అది, పెద్ద కారా, చిన్న కారా, దాంట్లో ఏసీ ఉందా, ఏసీ లేదా అని ఎవరైనా అడుగుతారా చెప్పండి? నువ్వు నడిచి వచ్చావా, సైకిల్లో వచ్చావా, బైక్లో వచ్చావా, కారులో వచ్చావా, ఎవరు అడగరు. ఇక్కడ ముఖ్యం ఏంటంటే నేను మందిరానికి రావాలి, నేను ఆలయానికి రావాలి, ఆయన ఆరాధించాలి. అవకాశం ఉంటే నేను కారులో, ఏసీ కారులో వస్తాను. ఒకవేళ నాకు అవకాశం లేదనుకో, నేను ఆర్టీసీ బస్సులోనే వచ్చి, నాకు కావాల్సిందంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇలా ఆలోచిస్తే ప్రియులారా మనకు తృప్తి ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. అలా కాకుండా ప్రియులారా ఎవరినో చూసి ఒక మంచి కారు కనబడింది అనుకుంటే ఆ కారు చుట్టూ తిరుగుతూ ఉంటారు, అర్థమైందండి, అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు, అర్థమైందండి. ఒక్కసారి నేను కారులో ఎక్కితే బాగుంటుందని అనిపిస్తుంది. సరే, ఒకసారి అనిపిస్తే పర్వాలే. మనకున్న బుద్ధి ఏంటంటే ఒకసారి ఎక్కితే మనసు తృప్తి పడదనమాట. మళ్ళీ ఇంకొకసారి ఎక్కితే, ఇంకొకసారి ఆ కారులో ప్రయాణం చేస్తే, ఇంకొకసారి ఆ కారులో ఈ కారే నాకుంటే, అర్థమైందండి. అందరూ సొంత ఇళ్ళల్లో ఉండాలని రూల్ ఏం లేదు. ఒకడు ఉంటే సొంత ఇల్లు కట్టుకొని చక్కగా సంతోషంగా బ్రతుకుదాం. అంత అవకాశం లేకపోతే అద్దె ఇల్లు కూడా మన ఇల్లేగా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాస్టర్ గారు ఇక్కడే దగ్గరలో మా ఇల్లు, ఇక్కడే మా ఇల్లు అంటారు. అమ్మా నీ ఇల్లేనంటే అద్దెల్లు, అది అద్దెల్లు అయినా దానికి అద్దె కట్టాను కనుక అది నా సొంత ఇల్లే. అంతే తప్ప ఎవరో కొన్నారని, ఎవరో కట్టారని, ఎవరో చేశారని, ఎవరినో చూసి నీవు ఏదో సంపాదించాలని ఆశపడి అనవసరమైన సమస్యలు చిక్కుకూడదండి. దేవుడు మనకిచ్చిన వాటిలో మనం తృప్తిగా బ్రతికినప్పుడు దేవుడు అంటాడు, నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను, నేను నీకు సహాయం చేస్తాను. అప్పుడు నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉంటావు. చెప్పండి కూడా మందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అప్పులోడు వస్తాడని అడ్డదారులు మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన కలిగిన వాటిలో మనం తృప్తిగా బ్రతుకుతాం, మన కలిగిన వాటిలో మనం సంతృప్తిగా బ్రతకాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరూ బైక్ ఇస్తేనే నేను కాలేజీకి పోనంటే అందరూ బైక్లోనే పోతారా కాలేజీలో? చెప్పండి. మేము నడిచి వెళ్ళేవాళ్ళం, సైకిల్లో వెళ్ళేవాళ్ళం, సైకిల్ ఉంటే సైకిల్లో వెళ్ళేవాళ్ళం, లేకపోతే నడిచి వెళ్ళేవాళ్ళం. మేము చదువుకోలేదా? మాకు చదువు రాలేదా? కాబట్టి ప్రేమైన వాళ్ళు ఎవరినో చూసి అందరూ బైక్లో వస్తారు, వాళ్ళు రాని, వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు వస్తారు. నాకు బైక్ కూడా లేకపోతే ఎట్లా, నాకు ఫోన్ కూడా లేకపోతే ఎట్లా, ఫోన్ లేకపోతే చదువు రాదా చెప్పండి? అదే, నాకు ఫోన్ కూడా లేదు, నేను ఎట్లా పోయేది, నేను ఎట్లా చదువుకునేదని ఇలా ఏదో అపేక్షను పెంచుకొని ఆ వ్యామోహంలో పడిపోయి సంతృప్తి లేదు, సంతోషం లేదు. మన జీవితాల్లో మనం ఆనందించడానికి, హర్షించడానికి ఎన్నో శ్రేష్టమైన కార్యాలు ప్రభు మన జీవితంలో చేశాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ముందు కొద్ది మందిని దేవుడు ఉంచినప్పుడు కూడా నేను ఉత్సాహంగానే సేవ చేశాను, సంతోషంగానే సేవ చేశాను. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నంత సంతృప్తి కన్నా అప్పుడు ఇంకా ఎక్కువ సంతృప్తిగా ఉండేవాడిని. అప్పుడు ఏమీ లేదు, తినడానికి ఫుడ్ పెద్దగా ఉండేది కాదు, మంచి బట్టలు ఉండేవి కాదు, ప్రైస్ అలాడ్ మంచి బండి ఉండేది కాదు, సైకిల్ ఉండేది కాదు. ఒక చిన్న పూరిపాకలో ఆ పూరిపాకలో ఒక చిన్న పార్టీషన్ ఉండేదండి. ఆ వెనక మా రూము, పేరుకి రూమ్ కానండి, ఏనాడు ఆ రూములో పడుకున్నట్టు నాకు గుర్తులేదు. ఎందుకంటే పాములు, తేళ్ళు, ఏంటండి, ఊసరివల్లి అవన్నీ లోపలికి వచ్చేసేదనమాట. అందుకే భయం వేసి ఎప్పుడు ఎంతసేపటికి మందులోనే పడుకున్నాడు. చిన్న గది, ఎలుకలన్నీ అక్కడే ఉండేవి. ఆ రోజు కూడా సంతృప్తిగా సేవ చేస్తాం. ఆ రోజు కష్టంగా ఫీల్ అయినట్లు తెలియదండి. ఒక పూరిపాకలో ఉన్నప్పుడు హాయిగా బ్రతికాం. అంతకన్నా దేవుడు మంచి స్థితి ఇచ్చాడు, అక్కడ హ్యాపీగా బ్రతికాం. దేవుడు ఈరోజు ఇంత విస్తారమైన సేవనిచ్చాడు, ఇక్కడ తృప్తిగా ఉన్నాం. ప్రేమైన వాళ్ళారా, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలో నేను సంతృప్తిగా ఉంటాను అని నీవు తీర్మానం చేస్తే నీ జీవితంలో అసలు భయమే ఉండదు. చెప్పండి కూడా అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా డబ్బు నాది అంటే కాదండి భయం. నా డబ్బు ఎవరైనా తీసేస్తారేమో, నా బట్టలు, నా వస్త్రాలు, నా బండ్లు నాది అని అనుకున్నప్పుడు మనకు భయం ఏర్పడుతుంది. ఇక్కడ నాది అనేది ఏది లేదు.
అంతా దేవుడు ఇచ్చాడు. అందుకే యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఇక దీంట్లో భయం ఏముంది? స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రతి విశ్వాసి ఆ స్థితికి వచ్చినప్పుడు అక్కడ భయానికి చోటు ఉండదు. బైబిల్లో మీరు చూడండి, కొంతమంది భక్తులు దురాశకు వెళ్ళి ధనాపేక్షకు వెళ్ళిపోయి ఆకానైన వాడు ఏమేమి దాచాడు? ఆకాన్ ఏమేమి దాచాడు? బంగారు కమ్మి. ఒక బంగారు కమ్మి, ఒకటే అంట, మరి వందలు కూడా కాదు, ఒక బంగారు కమ్మి, ఒక మంచి షీనారు పై వస్త్రము, ఒక పై వస్త్రం, షీనారు పై వస్త్రం, మంచి డ్రెస్ ఒకటి, ఒక పై వస్త్రం ఒకటి, ఒక దుప్పటి, 200 తులముల వెండి, కొంచెం వెండి, అర్థమైందండి. ఇంకా ఉందామా? 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మి, బంగారు కమ్మి, ఆ తర్వాత వెండి, ఆ తర్వాత ఒక షీనారు వస్త్రం. మహానుభావుడు దాచాడు కానీ అనుభవించాడండి. ఎప్పుడైనా మీరు చూడండి, దాచినవాడు, అందుకే దాచిది ఎందుకు, ఉన్నంతకాలం శుభ్రంగా తినండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఫ్రెష్గా కూరగాయలు తీసుకొస్తారు, దాంట్లో కొంచెం మెత్తబడిందని ఈ పూట వండుకుందాము, మంచిది రేపు వండుకుందామని ఫ్రిడ్జ్లో పెడుతుంది ఆ తల్లి పాపం. మరుసటి రోజు ఉదయాన్నే లేచి చూస్తే ఏంటంటే దాంట్లో కొన్ని మెత్తబడి ఉంటుంది, కొన్ని మంచిగా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ మెత్తబడింది పాడైపోతుందని మరలా దాన్ని మెత్తబడిపోయింది కొంచెం పాడై ఉంటుంది కదా, దాన్ని వండుకుంటుంది, మిగతాది మరలా ఫ్రిడ్జ్లో పెడుతుంది, రేపు ఫ్రెష్గా వండుకుందాం. మరలా రేపు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మరలా కొంచెం మెత్తబడి ఉంటుంది. అక్కడ జీవితకాలం అంతా ఇట్లా పాడైపోయింది తినడమే. నేనేమంటాను, మొదటి రోజు కొంచెం మెత్తబడింది పక్కన పడేసి మంచిది వండుకో. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు కలిగిన వాటిలో సంతృప్తిగా ఉండాలి. ఆకాను దాచాడు, అనుభవించలేదు. ఆ తర్వాత గెహాజీ దాచాడండి, ఆయన ఏమైనా అనుభవించాడంటే వాటన్నిటికి కుష్టి వచ్చిపోయింది. సరే, యూదా ఇస్కరియోతు దాచాడు, ధనాపేక్షతో యేసు ప్రభు నమ్మి ఏంటి సంపాదించాడు. ఆ సంపాదన ఏమైనా అనుభవించాడంటే అనుభవించకుండానే పోయాడు. కనుక భూలోకలో డబ్బు దాచడం, డబ్బుల్ని సేవ్ చేయడం తప్ప నేను అన్నట్లా. అన్నారని పాస్టర్ గారు సేవ్ చేయొద్దు అంటున్నాడు. సేవ్ చేయకపోతే ఎట్లా? సడన్గా ఆపద వస్తే మరి అవసరం కదా, మరి చందాలు వేయాలని చిల్లర మార్చాల్సిందిగా అని అనుకుంటుంటారు కొంతమంది. నేను సేవ్ చేయడం తప్పని అన్నట్లా, దాని మీద వ్యామోహం వద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉంటే ఉంది. యేసన్ గారు మాకు ఒకటే చెప్పారు, డబ్బు వెంట ఎప్పుడు పరిగెత్తొద్దు, మీరు దేవుని వెంట పరిగెత్తండి, డబ్బు మీ వెంట వస్తుంది. చెప్పండి కూడా అందరు గట్టిగా. హల్లెలూయా. దేవుని వెంబడించండి, దేవుని మార్గంలో నడవండి. ఎప్పుడు ఎక్కడ నీకు ఏది అవసరం ఉందో నీ అక్కర్లన్నిటిని దేవుడు మహిమైశ్వర్యంలో తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక భయం లేని, ఒక నిర్భయమైన జీవితం మనం జీవించాలి. నాకేమీ భయం లేదు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఉన్నవన్నీ పోయినా నాకేం భయం లేదు, నా ప్రభు నాతో ఉన్నాడనే ధైర్యం మనకు ఉండాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండో మాట చదవండి త్వరగా. అయిపోయింది 9 అయిపోయింది, 9 ముగిద్దాం అనుకున్నా. సామెతలు 3వ అధ్యాయము 21, 22, 23 అవన్నీ కూడా చదవండి అమ్మా. నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేకమును భద్రం చేసుకొనుము, వాటిని నీ కనుల ఎదురు నుండి తొలగనివ్వకము, నీకు జీవముగా ఉంటుంది, నీ మెడకు అలంకారముగా ఉంటుంది. నీ మార్గంలో నీవు సురక్షితముగా నడుస్తావు, నీ పాదాలు ఎప్పుడు త్రొట్టిలదు, పండుకున్నప్పుడు నువ్వు భయపడవు, నువ్వు పడుకున్నప్పుడు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా నిద్రిస్తావు. సడన్ గా భయం కలిగినప్పుడు, ఎవరో దుర్మార్గులు నాశనం అయిపోతున్నప్పుడు, సడన్ గా ఏదో ఆపద జరిగినప్పుడు నువ్వు భయపడకుండా ఉంటావు. దేవుడే నీకు ఆధారమై ఉంటాడు. నీ కాలు ఎక్కడ చిక్కపడకుండా ఆయన కాపాడుతాడు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు పొందదగిన వానికి నువ్వు మేలు చేయకుండా వెనక తీయవద్దు. ఉండగా ఇస్తానని చెప్పి రమ్మని పొరుగు వారితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసించున్నప్పుడు వానికి ఏమి అపకారం చేయదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ధైర్యంగా మనం భయపడకుండా జీవించాలంటే ఒకటి, దేవుని ఎడల మనం నమ్మకంగా ఉండాలి. రెండవదిగా మనుషులందరి ఎడల కూడా మనం నమ్మకంగా ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి. మనం ఒక వ్యక్తి మన దగ్గర ధైర్యంగా ఉన్నప్పుడు అతనికి హానిని తలపెట్టకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ఏంటండి, మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి, జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని ఎడల ఆయన దయను పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. అదే సమయంలో మనుషులందరి ఎడల కూడా మనం మంచిగా బ్రతకాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అప్పుడే అటు దేవుని దయ పొందుకొని దేవుని దయలోను మనుషులందరి దయలోనూ సమూయేలు వర్ధిల్లినట్లు మనం అటు దేవుని దయను పొందుకోవాలి, మనుషులందరి దయను పొందుకోవాలి. దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉండాలి, మనుషుల దగ్గర కూడా మనం నమ్మకంగా బ్రతకాలండి. అప్పుడు ఒక నిర్భయమైన జీవితం మనకు ఉంటుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బోధించడం ఈజీ, బోధించడం చాలా ఈజీ, పాటించరు కొంతమంది. మైక్ దొరికిన ప్రతివాడు ఏంటండి మోటివేషన్ స్పీకర్ అయిపోతాడు. మైక్ ఎవరికి ఇచ్చినా చాలు. ఇప్పుడు మీకు ఎవరికైనా మైక్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ అందరూ మోటివేషన్ స్పీకర్సే. ప్రైజ్ ది లార్డ్. ఇటు మైక్ ఇచ్చామనుకోండి, అసలు మాకు ఇవ్వట్లేదు అన్నట్టు కొంతమంది చూస్తుంటారు. ఇచ్చి చూడమని అసలు ఇచ్చి పడేస్తామంటుంటారు కొంతమంది. ప్రేమైన అందరూ నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను, మనం చెప్పడం చాలా తేలిక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓ ప్రార్థన చేయండి సంగమా, ప్రార్థన చేయండి అంటారు. నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు చెయ్యాలి ప్రార్థన. ఎప్పుడైనా కానీ వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఆ తర్వాత ఇతరులకి బోధించాలి. హల్లెలూయా. దేవుని విషయంలో ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, మనుషులందరి దగ్గర కూడా మనం నమ్మకంగా బ్రతకాలి. కొంతమంది బోధిస్తారే తప్ప పాటించే అనుభవం ఉండదు. అందరికి అంత చెప్పడమే, మీరు అలా ఉండండి, నీవు ఇలా ఉండండి. ఏమ్మా గోడకు ఆనుకున్నావేంటి, ఆనుకోవచ్చా నీవు కూర్చోవచ్చు అక్కడ, తెలుస్తుంది నీకు. అర్థమైందండి. గోడకు ఆనుకోవడం ఏంటంటే పాపం ఆమెకి ఏదో పాపం ఆమె వెన్నెముకలు ఏదో సమస్య ఉండి పాపం ఆమె గోడకు ఆనుకునింది అనుకో. గోడకు ఆనుకుంటారా? అసలు ఆనుకుంటే నరకానికి వెళ్ళిపోతారా చెప్పండి. టీచ్ చేయడం, బోధించడం ఏంటంటే హెచ్చరించడం ఓకే, మనం పాటించాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఒక ఆమె ఆవలించింది అనుకో, అసలు ఈ మహానుభావుడికి ఆవలింపులే రావని ఆవలిస్తావా? అర్థమైందండి. ఆవలిస్తే అంతులేని అగాధంలో పోతూ ఉంటే అట్లా. చాలామంది ఇతరులకు బోధించే కార్యక్రమాల్లోనే ఉంటారు కానీ పాటించే అనుభవాలు ఉండరు. ప్రియులరా, దేవుని దయను మనం పొందుకోవాలి, మనుషులందరితో కూడా మనం మంచిగా ఉండాలి. ఒక మనిషి నమ్మి మన దగ్గర ఉన్నప్పుడు అతనికి మన కీడుని కల్పించకూడదు, అతని కీడును మనం చేయకూడదు. సాధ్యమైనంత వరకు మనుషులందరినీ మన మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పని మనకు ధైర్యం ఇస్తుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మాకు అన్న అదే చెప్పారు, ఎవడైనా నీకు కీడు చేస్తే నీవు 2 విషయాలు గుర్తించాలి. దైవజలేసన్ గారు ఎవరన్నా మాకు చెప్పారు, ఎవరైనా మీ కీడు చేస్తే 2 విషయాలు గుర్తించండి. నీవెవరికైనా కీడు చేసావా? నీవెవరికైనా కీడు చేసావు? గతంలో ఎవరికైనా కీడు చేసావా? చేసుంటే ఆ కీడు ఈరోజు పంటగా తిరిగి వచ్చింది. ఆ రోజు విత్తుకొనవు గనుక ఈరోజు కోసుకుంటున్నావని, ప్రభా ఎస్ నేను చేసిన తప్పులకి ఈరోజు ప్రతిఫలం అనుభవిస్తున్నాను, సరే ఇది న్యాయమే అని అంగీకరించి ఆ కీడును అనుభవించాల్సిందే, చేసేదేం లేదు. ఏంటండి, అది పాపానికి వచ్చిన ఫలం. లేకపోతే మనం కీడు చేసాం కనుక ఆ కీడు పంటగా తిరిగి వచ్చింది. రెండవదిగా నీవు గమనించాలి, నీవు ఎవరికి కీడు చేయలేదు, నీవెవరికి మోసం చేయలేదు, నీవు ఎవరి విషయంలో అలా బిహేవ్ చేయలేదు. కానీ వాళ్ళు నీ విషయంలో ఇలా చేస్తున్నారంటే అప్పుడు నువ్వేం అర్థం చేసుకోవాలంటే అతడు విత్తుకుంటున్నాడు. నేనేం కీడు చేయలేదు, కానీ వాడు నాకు వ్యతిరేకం కీడు చేస్తుండే కనుక వాడు విత్తుకుంటున్నాడు. కొంచెం వెయిట్ చేద్దాం, వాడు ఒకరోజు ఆ కీడుని పంటగా కూర్చుకుంటాడు ఒకరోజు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ఎవరికి కీడు తలపెట్టడం కానీ ఎవరికి వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ, ఒక మనిషి నమ్మి మన దగ్గర ఉన్నప్పుడు వారికి తలపెట్టడం, వారికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఏంటండి వారికి వ్యతిరేకమైన క్రియలు తలపెట్టడం, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలకు మంచిది కాదు. దేవుని దయ ఎల్లప్పుడూ మన మీద ఉండాలి, మనుషుల దయ ఉండాలి. మంచి పని చేసినప్పుడు ధైర్యం ఉంటుంది అంతే. ఆమె చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను మంచి చేశాను, నేను ఎందుకు భయపడాలి? నేను మేలే చేశాను, వాళ్ళు అపార్థం చేసుకున్నారు, దానికి నాకేం సంబంధం? నేను మంచి చేశాను, మంచి బోధించాను, మంచి విషయమే చెప్పాను. నేను చెడు చేస్తుంటే నన్ను మనసాక్షి వేధిస్తుంది, నేను చెడుగా ప్రవర్తించుంటే నా మనసాక్షి నన్ను వేధిస్తుంది, నా మనసు నొప్పించబడుతుంది. కానీ నేను మంచి చేసినప్పుడు, దేవుని విషయంలో నేను మంచిగా ప్రవర్తించాను, ఇటు మనుషుల విషయంలో కూడా నేను యోగ్యమైన ప్రవర్తనతోనే ఉన్నాను కనుక నాకు భయం లేదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సౌలు దావీదును చూసి భయపడ్డాడే తప్ప దావీదు సౌలును చూసి భయపడలా. తప్పించుకొని తిరిగాడేమో కానీ భయం లేదు, ఎందుకంటే ఆయన ఏ కీడు చేయలేదు.
కానీ సౌలుకు మాత్రం దావీదును చూస్తే భయమే. దేవుడు అతనితో ఉండడం చూసి అతడు భయపడిపోయాడు. రాజ్యం తనతో ఉన్న సింహాసనం మీద తాను కూర్చున్నాను, అన్ని తనకు అనుకూలంగా ఉన్న కూడా భయం ఆయన వెంటాడి ఆ భయంతోనే పోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇగో, ఎంత ఇగో అంటే ఆడెవడో చంపడం ఎందుకని నన్ను నేనే ఆత్మహత్య చేసుకుని చనిపోతాను, తన కత్తి మీద తానే పడి తెచ్చాడు. అర్థమైందండి? ఆడెవడో వచ్చి నన్ను చంపడం ఏంటి? ఎవడో ఒకటి నన్ను చంపినా నా మనసుకు నేను చచ్చిన చావే కదా. అక్కడ కూడా కొంతమంది మనుషులకి కాబట్టి దేవుని విషయంలో మనం యథార్థంగా జీవిద్దాం. మనుషుల విషయంలో మనం ఆశీర్వాదకరంగా జీవిస్తూ అనేకులకు మాదిరిగా మనం బ్రతికినప్పుడు మనలో ఏ భయము ఉండదు. మూడో మాట, యోహాను మొదటి పత్రిక 4:18 చదవండి. యోహాను మొదటి పత్రిక 4:18 త్వరగా. ప్రేమలో భయం ఉండదు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ప్రేమలో భయం ఉండదు. ఆమెను చెప్పండి గట్టిగా. చేతులెత్తి, రెండు చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రేమలో భయం ఉండదు. ఏ ప్రేమ అది? దైవికమైన ప్రేమ, దేవుని ప్రేమ, అగాపే, దేవుని ప్రేమ. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో తెలుసండి? ఒక కుక్కను పెంచాం, నేను కాదండి, పెంచిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒక కుక్కను పెంచారు, దానికి రోజు పెరుగన్నం పెడుతున్నారు. ఏమన్నం పెడుతున్నారు? కుక్క పెరుగన్నం తింటుందమ్మా నాన్న? కుక్క పెరుగన్నం తింటుందా? తెలియదు నాకు. తింటుందమ్మా? పెంచిన వాళ్ళకి తెలియాలి. అమ్మా తింటుందా? పిల్లి తింటుందని తెలుసు, కుక్క కూడా తింటుంది పెరుగన్నం. మంచిది, ఎండాకాలం కాబట్టి పెరుగన్నం తింటే కుక్కలకు మంచి, మనకు మంచిది. దానికంత పెరుగన్నం కానీ లేకపోతే కూర అన్నం కానీ పెడుతుంటే శుభ్రంగా తిని పాప తోక ఉప్పుతూ తిరుగుతూ ఉందండి. ఏంటండి, ఎవడో ఒకరోజు సడన్గా వచ్చేసి దానికి మాంసంతో కూడిన అన్నం బిర్యానీ పెట్టాడు. అర్థమైందండి? ఇంచుమించు 6 నెలల నుండి ఆ యజమానుడు దానికి సాంబార్ అన్నం పెట్టో లేకపోతే పెరుగన్నం పెట్టో పోషించుకుంటూ వచ్చాడు. సడన్గా ఎవడో ఒకడు వచ్చేసి మాంసం ముక్కలన్నీ ఉండే ఎముకలు ముక్కలు అవన్నీ ఉండే అన్నం కలిపి దానికి పెట్టాడండి. ఇంతవరకు ఇక్కడ తోక ఊపుతుంది కదండి, ఇది అటు వెళ్ళి ఇంకా ఎగిరెగిరి తోక ఊపుతుంది అక్కడికి. అర్థమైందండి? అప్పుడు ఆ పెరుగన్నం, ఊరే దుర్మార్గుడా, 6 నెలలు నేను ఎంత ప్రేమగా చూసుకోనరా, అసలు నీ కృతజ్ఞత ఉందరా? స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనుషుల ప్రేమ ఎవరిస్తే వాళ్ళ పక్షాన, ఎవరు అభిమానం చూపిస్తే వాళ్ళ పక్షాన. కానీ ప్రియులారా, మనం భౌతికమైన మానవ ప్రేమ కాదండి, మనకు ఉండవలసింది దైవికమైన దేవుని ప్రేమ ఉండాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా. ఈ ప్రేమ ఎవరు కలిగి ఉంటారో వాళ్ళలో భయము ఉండదు. పరిపూర్ణమైన దేవుని ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. అంతే. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి ఎవరిని మనం ప్రేమించాలంటే, ఒకటి దేవుని ప్రేమించాలి, రెండోదిగా నిన్ను నీవు ప్రేమించుకోవాలి, మూడోదిగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి. ఒకటి ఎవరిని ప్రేమించాలి? చెప్పాలి. ఎవరిని ప్రేమించాలి? రెండోదిగా ఎవరిని ప్రేమించుకోవాలి? మనల్ని మనం ప్రేమించాలి. నేను ప్రేమించుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమిస్తారు, ఓకే. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎందుకంటే ఈ దేహము దేవుని ఆలయం. అర్థమైందండి? మనల్ని మనం ప్రేమించుకోవడం మానేసామనుకోండి, అప్పుడు జీవితం మీద విరక్తి కలుగుతుంది, నిరాశ నిస్పృహలు పడిపోతాము. అందుకొరకు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏమనంటే బతకాలని ఆశ లేదు, చచ్చిపోతే పోలా అని నిరాశ నిస్పృహలు మాట్లాడారు. ఎందుకంటే తమ మీద తమకు ప్రేమ ఉండదు. కొంతమంది ఓవర్గా ప్రేమించుకుంటారు, అది వేరే విషయం. వేసిన మేకప్లే వేసి విపరీతంగా తమను తాము ప్రేమించుకుంటారు. నేను దాని గురించి చెప్పట్లే. దేవుని ప్రేమించాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. బైబిల్ ఏమంటే నిన్ను వలే నీ పొరుగు వాని ప్రేమించాలంటే ముందు నిన్ను నీవు ప్రేమించుకుంటే ఆ తర్వాత పొరుగు వాడిని ప్రేమిస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనల్ని మనం ప్రేమించుకోవాలి, అదే సమయంలో మన పొరుగు వాళ్ళందరినీ కూడా మనం క్రీస్తు ప్రేమతో ప్రేమించాలి. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందని కొరింథీ పత్రికలో రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమను గురించిన పెద్ద పట్టిక ఉంటుంది. ఎక్కడది? 13వ అధ్యాయం
మనుషుల భాషలతోను ఓకే, దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగిడి కంచును గనగనలాడు తాళమునై ఇందును. ఓకే, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైన ఓకే, ప్రేమ లేని వాడనైతే కొండలను పెగలించగలిగిన విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. ఓకే, పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను కాల్చబరుటకు నా శరీరమును అప్పగించిన. పెద్ద పెద్ద సబ్జెక్ట్ అండి అది. పేదల కోసం ఆస్తినంత ఎవడిస్తాడు చెప్పండి? ఇచ్చినను. కాల్చడానికి ఎవరు దేహాన్ని ఎవరు అప్పగిస్తారు చెప్పండి? ఒకవేళ అప్పగించినను ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ నుండి మీరు బాగా నేర్చుకోవాలి. ప్రేమ ఎంతకాలం సహిస్తుంది చెప్పాలి? ఎంతకాలం సహిస్తుంది? సహించాను, ఇప్పుడు దాకా సహించాను, ఇక సహించేది లేదు. అమ్మను కాబట్టి సహించాను ఇప్పుడు దాకా, ఇక సహించేది లేదు అనింది అనుకోండి, అక్కడ ప్రేమ లేదని అర్థం. చదవండి మా వరుసగా. దయ చూపించాలి. ఏంటండి? భార్య కష్టపడుతుంటే భర్తకు దయ కలగాలి. నీవు ఎట్టన పోయి చావు, నాకు టైం వండి పెట్టు, నీవు ఉండేదే వండడానికి, నేనేమో తిని పెట్టడానికి. అట్లా కాదు, కష్టంలో దయ చూపించాలి. ప్రేమ మత్సరపడదు. భార్య బాగుందనుకోండి, ఈయనకి మత్సరం. భర్త బాగున్నాడు అనుకోండి, భార్యకి మత్సరం. ఏంటండి? కుటుంబ సభ్యులు ఎవరైనా ఏంటండి క్షేమంగా ఉన్నారు, మత్సరపడే అనుభవం. ప్రేమలో మత్సరం ఉండదు. ఎవరి పరుగులు వాళ్ళదే, ఎవరి ప్రయాణాలు వాళ్ళదే, ఎవరి గురి వాళ్ళదే. ఏంటంటే పరుగు పందులు ఎవరికడు ఓపిక పరిగెత్తుతూ ఉండాలి, అంతేకా. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. బిల్డప్ ఇవ్వదనమాట. ప్రేమ డంబంగా ప్రవర్తిస్తుండే. మేమంటే అసలు మేము మామూలు వాళ్ళు కాదండి. మేమంటే మా ఫ్యామిలీ అండి, మా ఫ్యామిలీ మామూలు ఫ్యామిలీ. ఏం ఫ్యామిలీ? నీ ఫ్యామిలీ. మేమండి అస్సలు మేము నేల మీద నడవమండి. డంబం, గర్వం, ఆ మాటలో గర్వం, భక్తి గర్వం కొంతమందికి. నేను మామూలుగా అసలు ప్రార్థన చేయాలంటే కింద కార్పెట్ ఉండాల్సిందేనండి. నాకు కార్పెట్ అది కూడా నేను రోజుకు 3 సార్లు ఉదుకుతానండి దాన్ని. ఏమి బిల్డప్లో. మా బంధువులండి మామూలు వాళ్ళు కాదండి. మా బంధువులు అసలు మామూలు చిన్న చితక పనులని చేయరండి. చిన్న చితక, అమ్మో వాళ్ళు అస్సలు మీ జీవితంలో వాళ్ళని చూడలేరండి మీరు. అంటే చచ్చారా వాళ్ళు ఏమన్నా? కొంతమంది ఊరికే డంబంగా ప్రవర్తిస్తుంటారు. త్వరగా చదవండి మా, నేను అన్ని చెప్పాను. ఉప్పొంగదు, పొంగాలి కానీ ఓవర్గా పొంగితే పొయ్యి ఆరిపోతుంది అంటారు కదండి. ప్రేమ అనేది ఊరికి ఉప్పొంగిపోదు. కొంతమంది కుటుంబంలో విపరీతమైన ప్రేమ పొంగిపోదు. మా ఆయన పొంగి 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 బుగ్గిపాలవుతుంది ఒకరోజు ఆ ప్రేమ. అంతే, ఓవర్గా పొంగొద్దు, లిమిట్గా ఉండు. ప్రేమ ఉప్పొంగుదండి. ఉప్పొంగుతుందంటే అది ప్రేమ కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంతమందిని చూశాను, ఏంటండి ఎంతమంది దగ్గర వింటున్నాను. చెప్తానే ఉంటాను, అమ్మ విపరీతంగా పెంచుకోదు, పిల్లల మీద వ్యామోహం అంటుంటాను. అయ్యో నా కొడుకు తిన్నాడో లేదో, ఉన్నాడో లేదో అని ఒకటే కంగారు. వస్తాడుగా, ఎందుకమ్మా కంగారు? తిన్నాడో లేదో, నాయనా ఎక్కడున్నావు నాయనా, నువ్వు తిన్నావు అంటాడు. వాడు దున్నపోతలాగా బిర్యానీ తింటున్నాడు అక్కడ. ఏమేమో ఒకటే టెన్షన్. తింటారు, ఉంటారు, ఎక్కడొక చోట పంటారు. కంగారు వద్దు. నీ కర్తవ్యం, నీ ధర్మం నువ్వు చేయాలి, అంతే తప్ప విపరీతంగా ప్రేమను పెంచుకొని అది ఉప్పొంగిపోతూ ఉంటుంది. ప్రేమ ఉప్పొంగదు. అమర్యాదగా సెటైర్లు వేసుకోవడం, అర్థమైందండి? భార్య మీద భర్త సెటైర్, అది ప్రేమ? ఒత్తలే. వాళ్ళ పేరెంట్స్ని తోలనాడి మాట్లాడడం, వీళ్ళ పేరెంట్స్ని తోలనాడి మాట్లాడడం, ఏంటండి వాళ్ళ మీద జోకులు వేయడం, వీళ్ళ మీద జోకులు వేయడం, అమర్యాదగా ప్రవర్తించడం, ఏంటండి బాడీ షేమింగ్ చేయడం. దీని ప్రేమ అంటారా చెప్పండి? అమర్యాదగా ఎప్పుడు ఏంటి? మర్యాదగా ఉంటుంది దేవుని ప్రేమ. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చదవండి మా. సొంత విషయాన్ని ఆలోచించుకోదు. నేను బాగుండాలని కోరుకోదు, తన స్వప్రయోజనాన్ని కోరుకోదు ప్రేమ. త్వరగా కోపపడదు. బీపీ ఉంటుంది ప్రేమకి. త్వరగా కోపం అండి కొంతమందికి, ఊరికే కోపం. ప్రేమించినప్పుడు ఏంటండి కోపం రాదు, త్వరగా రాదు కోపం. కోపడతాం కొన్నిసార్లు, హెచ్చరించి బుద్ధి చెప్పాలని. ప్రేమ త్వరగా కోపడదు. అపకారమును మనసులో పెట్టుకుంటాడు. చూస్తున్నా ముందు మైండ్లో
టైం రావాలిగా పాస్టర్ గారు, తొందరపడకూడదు. నీవు అంటుంటావుగా ఓర్పుతో ఉండమని, ఓర్పుతో ఉన్నాను, కానీ వాళ్ళు చేసిందని మర్చిపోను నేను. అది మర్చిపోయే సన్నివేశమా? అది అట్లాగే అంతే గోడ కట్టినట్టు ఉండిపోయింది మనసులో అని అపకారాన్ని మనసులో పెట్టుకుని ఉంటారు. నెక్స్ట్ దుర్నీతి విషయమై సంతోషపడక, చెడు విషయంలో సంతోషించక సత్యమందు సంతోషిస్తుంది, అన్నిటికీ తాళుకొనును. ఎంత గొప్ప మాట అంటే, అన్నిటినీ తాళుకుంటుందంట, అన్నిటినీ నమ్మును. నేను ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, నేనేమైనా పిచ్చోడినా, వీళ్ళు ఇంత మోసం చేసినా, ఇంత ద్రోహం చేసినా, వీళ్ళని నేను ఎందుకు నమ్మాలని అనుకుంటుంటాను. కానీ ప్రేమకున్న గుణమే అదేనండి, అన్నిటిని నమ్ముతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దొంగ లెక్కలు, పిచ్చి లెక్కలు, అర్థమైందండి, మోసపూరితమైన పనులని వాళ్ళు చేసినా కూడా అన్నిటిని నమ్ముతుంది ప్రేమ. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇవన్నీ మీరు ఎన్ని మాటలు ఉన్నాయి అక్కడ, ఎన్ని మాటలు ఉన్నాయమ్మా, ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి ఆ ప్రేమకి? చాలా ఉన్నాయి. తర్వాత మీరు ఇట్లాంటివన్నీ నేర్చుకోరు. ప్రైజ్ లార్డ్. ఇవన్నీ కూడా నేర్చుకొని నేను ఎప్పుడో ఒకసారి అడుగుతాను, ఎప్పుడు అడుగుతానో తెలీదు. అన్నిటిని ఓర్చుకుంటున్నాను కాబట్టి, అన్నిటిని నమ్ముతున్నాను కాబట్టి ఒకరోజు అడుగుతాను. అన్నిటిని కాకపోయినా కొన్నిటినైనా చెప్తారేమో చూద్దాం. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందండి. ప్రేమ ఎక్కడ ఉంటుంది అక్కడ భయం ఉండదు. అంతే. మనం మంచి చేసినప్పుడు మనకెందుకండి భయం? ఓర్చుకుంటున్నాం, మనకేం భయం? నమ్ముతున్నాం, మనకేంటి భయం? అయ్యా నీవు నమ్మితే నన్ను అట్టింట ముంచుతాడు, నమ్మితే నిన్ను మోసం చేస్తాడంటే ఏం పర్వాలా. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఒకడు ముంచితే నేను మునిగిపోయేంత బలహీనుడు ఏం కాదు. ఆమె చెప్పడం గట్టిగా. ఒకడు చంపితే చచ్చిపోయేంత బలహీనుడు నేను కాదు. ఒకడు చంపిన దేహాన్ని చంపుతారు కానీ నా ఆత్మని ఎవరు ఏమీ చేయలేరు. స్తోత్రం చెప్పడం గట్టిగా. వాళ్ళు మోసం, వాళ్ళతో జాగ్రత్తగా, వీళ్ళు జాగ్రత్తగా ఉండంటే మనం వెళ్ళేదారిలో మనం వెళుతున్నాం. ఎవడైనా గొయ్యి తీస్తుంటే ఆ గోతిలో వాడే పడతాడు, అంతే. అర్థమైందండి? ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు, మనకెందుకు? కాబట్టి ప్రేమించేవాడికి భయం ఉండదండి, అంతే. ఆమె చెప్పడం గట్టిగా. యేసయ్య దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు. యేసయ్య సంఘాన్ని ప్రేమించి సంఘం కోసం బలిగా అర్పణగా అది పరిపూర్ణమైన దైవ ప్రేమ. ఆ ప్రేమలో ఎప్పటికీ భయం ఉండదు. చెప్పండి కూడా అందరూ గట్టిగా, గట్టి 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 గట్టి. చాలు. లేచి నేను భయపడను అనే ధైర్యంగా చెప్పే స్థితికి నన్ను తీసుకురండి. ధనాపేక్ష లేనివాడుగా, కలిగిన వాటిలో నేను తృప్తిగా ఉండాలి. దేవుని విషయంలో నేను భయభక్తులు కలిగి జీవించాలి. మనుషులందరి విషయంలో కూడా నమ్మకంగా నేను బ్రతకాలి అని ప్రార్థన చేసుకోండి. పరిపూర్ణమైన దేవుని ప్రేమ నాకు ఇవ్వండి ప్రభువా అని కోరుకొని లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రికాల సమయము శుద్ధీకరణ కూడికను ఆశీర్వాదకరంగా మీ నామ మహిమ కొరకై దీవెనకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రం. మీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడూ ఎడబాయనని చెప్పావు ప్రభా. కనుక నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నామని వాక్యములో నుంచి నువ్వు మాకు తెలియపరిచావు నాయనా. ఎవరైతే ధనాపేక్ష లేని వారిగా ఉంటారో, వారికి కలిగిన వాటితో తృప్తిగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా భయపడవలసిన అవసరం లేదని నువ్వు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. నాడు ఆకాను బంగారు కమ్మిని, వెండిని, షీనారు పై వస్త్రమును ఆశించి తీసుకున్నందువల్ల అతడు నశించిపోయినాడు. గెహజీ కూడా ధనాపేక్ష కలిగి అతడు ఉన్నందువల్ల కుష్ఠరోగమును తెచ్చుకున్నాడు. ఇస్కరియోతు యూదా అయ్యా ధనాపేక్ష కలిగి అయ్యా తండ్రి తన యొక్క ప్రాణమునకు ఉరివేసుకున్నాడు తండ్రి. కనుక ధనాపేక్షే సమస్తమైన కీడులకు మూలము. కనుక మేము ధనాపేక్షను విడిచిపెట్టి మాకు కలిగిన వాటితో తృప్తిగా ఉంటే అయ్యా మేము ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదని నువ్వు స్పష్టంగా తెలియపరిచినందుకై నీకు స్తోత్రం అయ్యా. మేము పరుండి సుఖముగా నిద్రించున్నట్లుగా నీవు కృపను దయచేయండి. మా కాలు చిక్కుపడకుండానట్లు సహాయము చేయండి. నీవే మాకు ఆధారముగా ఉండండి.
అయ్యా మేలు చేయటం మా చేతనైనప్పుడు అయ్యా దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయవద్దని నువ్వు సెలవిచ్చావు. నీ పొరుగువాడు నీ వద్ద నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పించవద్దని కూడా నువ్వు సెలవిచ్చావు. కనుక తండ్రి ధనాపేక్ష లేకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అలాగే నాయన పొరుగువానికి కీడు చేయకుండా ఉంటే భయపడవలసిన అవసరం లేదని నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రం. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టుతుందని, ప్రేమలో భయం ఉండదని కూడా నువ్వు సెలవిచ్చావు ప్రభా. అటువంటి అగాపే ప్రేమను నాకు మాకు మెండుగా దయచేయండి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. అయ్యా దుర్నీతి యందు సంతోషపడక సత్యమునందే సంతోషిస్తుంది. అన్నిటికీ తాలుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ సహిస్తుంది, దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందని సెలవిచ్చావు. ఇటువంటి దైవికమైన ప్రేమ కలిగి మేమందరము జీవించున్నట్లుగా ఆ భయము మాలో నుంచి అయ్యా నాయన దూరమైపోవునట్లుగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను మా అందరి హృదయాల్లో కుమ్మరించమని కూడా మేము వేడుకుంటున్నాం. ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి మేము నడుచుకోవాలి. ధనాపేక్ష మేము కలిగి ఉండకూడదు, కలిగిన వాటితో తృప్తిగా ఉండాలి. ఇతరులకు మేము ఉపకారము చెయ్యాలి. అలాగే ప్రేమ కలిగి ఉంటే మేము ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేక ధైర్యంగా సాగిపోతామని నీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడావు. ఈ వాక్యాలు మా హృదయాలు స్థిరపరచండి, మమ్ములను సంపూర్ణంగా పరిశుద్ధపరచండి. మా ప్రాణము ఆత్మ జీవం నిందారహితంగా ఉండేటట్లుగా రేపటి బల్ల కొరకై మమ్ములను పరిశుద్ధపరిచి సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ శుద్ధీకరణ ప్రార్థనా కూడికలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. లేలుయా, లేలుయా, లేలుయా.